పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. మంత్రతంత్ర యంత్ర శాస్త్రాలు మళ్ళీ వచ్చేసి నవగ్రహాలు, నవరత్నాలు, మూలికలు, రుద్రాక్షలు, మన వాస్తు ఇవన్నిటి మీద నేను అన్వేషణ చేసుకుంటూ 42 సంవత్సరాలుగా నా యొక్క చిన్నప్పటి జీవితం 8th క్లాస్ అప్పటి నుంచి నా జీవితము ఈ యొక్క విద్యలు చేస్తూనే ఉన్నా. ఈ విద్యలు సక్సెస్ అయ్యి 10 మందికి పంచిపెడుతున్నాం. అయితే దీంట్లో ఏంటంటే మంత్రశాస్త్రం లోపల కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు మనం పఠించినట్టయితే మనకున్న బాధలు పోతాయి. అయితే ఎవడన్నా మనం చేసినా కానీ మనము తిప్పికొట్టే యంత్రాలు ఉంటాయి ఈ గ్రంథం లోపల. మళ్ళీ మనకు కూడా సేఫ్టీగా ఉండడానికి ఉంటాయి మంత్రాలు. ఇవన్నీ ఏంటంటే నేను చాలా కష్టంగా ఎన్నో విద్యలను నేను శోధించి ఎన్నో మూలం టాటా గ్రంథాలను కూడా శోధించి తయారు చేసిన ఈ యొక్క గ్రంథాన్ని కావాలనుకుంటే కూడా మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తాం. అయితే ఇప్పుడు బాలగ్రహ దోషం ఉన్నది. పిల్లలకు మూత్రం పోస్తున్నాడు, పండ్లు కొడుకుతున్నాడు, వాడు సన్న రోజు రోజు బక్కగా అవుతుండు, తింటలేడు, పాలు చిక్కలేడు, లేదా అన్నం తింటలేడు, ఇంత అన్నం కూడా తింటలేడు, బక్కగా అయిపోతున్నాడు. దాన్ని బాలగ్రహ అంటారు. ఈ బాలగ్రహ అనేది ప్రేతాత్మ. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది. ఒక గ్రహ. అది అంటే ఒక దుష్టగ్రహ. భూత ప్రేతాలు ఎట్లుంటాయో అది కూడా ఒక దుష్టగ్రహ. అయితే దాని గురించి ఏంటంటే ఆ నివారణ మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రం చేసుకోవాలి. అయితే ఈ మంత్రాన్ని చేసుకోవాలంటే ఏం చేయాలి మనము? ఈ గ్రంథం లోపల 238 పేజీలు ఉంటుంది. ఇది 238 పేజీలు ఉంటుంది ఈ మంత్రము. ఇది మీరు చదువుకోండి. లేదనుకుంటే నీకు ఇక్కడ డిస్ప్లేలో పెడుతున్నా, రాసుకోండి. అయితే ఈ మంత్రాన్ని నేను మీకు క్లియర్గా చెప్తున్నా. ఇది మీరు ఇతరులకు కూడా మీ మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుకోండి. 41 రోజు చదువుకున్నట్టయితే శుద్ధి అవుతుంది. వేరే వాళ్ళకు కూడా మీరు మంత్రిచ్చి వాళ్ళకు ఇదే మంత్రాన్ని తాయితలాగా తయారు చేసి కూడా కట్టవచ్చు. కడితే నివారణ అయిపోతుంది. ఇప్పుడు ఈ మంత్రాన్ని చెప్తున్నా, మంచిగా చూడండి, వినండి. ఓం లం 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 4 సార్లు. లం అనే బీజాక్షరము 4 సార్లు. ఓం లం 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 4 సార్లు. మళ్ళా ఓం లం 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 4 సార్లు. అయితే ఈ బీజాక్షరం ఏదైతుందో దుష్టగ్రహ నివారణది. ఓం లం 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 లం, ఓం లం 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 లం, దుష్టగ్రహ బాలగ్రహ బాణామతి చేతబడి నివారణయామి స్వాహ. స్వాహ అంటే వెళ్ళిపోయింది. అయితే ఈ మంత్రాన్ని మనం రోజు జపం చేసుకున్నట్టయితే శుద్ధి అయితే 41 రోజులలో. ఇతరులకు కూడా ఒక మంత్రదండం కానీ ఒక కట్టె కానీ మంత్రించి వాళ్ళని ఇట్లా కొడితే వాళ్ళకు నివారణ అయిపోతుంది. ఇదే మంత్రాన్ని మనం కాగితం మీద రాసి తాయితలో పెట్టి కూడా కట్టవచ్చు. దాంట్లో గంధం పొడేసి.
ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నా. ఓం లం 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 లం, ఓం లం 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 లం, దుష్టగ్రహ బాలగ్రహ బాణామతి చేతబడి నివారణయామి స్వాహ. ఇది చదువుకోండి. ఇది 100% మీకు పిల్లలకు ఏ బాధలు ఉన్నా కానీ నివారణ అవుతుంది. పెద్దోళ్ళకు కూడా దిష్టి కలిగినా కూడా ఈ మంత్రాన్ని చదివి దిష్టి తీయవచ్చు. అయితే మీరు నాతోటి కలవాలంటే నేను ఉండేది ఇక్కడనే మన బిఎన్రెడ్డి కాలనీ, మన బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఫోన్ చేసినా సరే ఎల్బీ నగర్ పక్కన ఉంటుంది. అయితే మీరు పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు చూస్తే అంతలోపల రావాలి. మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. సండే కూడా కుళ్ళు ఉంటుంది. అయితే మీరు రాలేము స్వామి, మేము ఎక్కడనో దూరంలో ఉంటాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలి, ఆన్లైన్ ద్వారా పొద్దున 7 గంటల నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా మాట్లాడతా. మీరు వచ్చి కలవచ్చు, మాట్లాడవచ్చు కూడా ఆన్లైన్ ద్వారా. ఏదైనా కావాలంటే కూడా నేను ఆన్లైన్ ద్వారా తాయితలు కూడా ఏ తాయిత కావాలంటే ఆ తాయిత పంపిస్తా, యంత్రాలు పంపిస్తాం. మీకు నివారణ యంత్రాలు కూడా ప్రతి ఒక్కటి కావాలంటే పంపించేస్తాను. జై గురుదత్త.